మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. కల్తీ మద్యం కేసులో సిట్ విస్తుపోయే నిజాలను బయటపెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఈ కల్తీ మద్యం సరఫరా విచ్చలవిడిగా జరిగిందన్నారు. దీనివల్ల అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి అరాచక రాజకీయ కుట్రలను ప్రజలు తెలుసుకున్నారని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి కొల్లు పేర్కొన్నారు. జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బాలుడి బగబగలతో గుంటూరు జిల్లా నిప్పులు కుంపటిలా మారింది. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరాయి. ఎండ తీవ్రతకు ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. హీట్ వేవ్స్ తో వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. 5 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. గుంటూరుకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో 24 గంటల దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఈ ఫార్మసీలు ఆన్లైన్ అమ్మకాల్లో మందుల ప్రిస్క్రిప్షన్ ను వెరిఫై చేయకుండానే మందులను డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్ట్రీ సమాఖ్య ధ్వజమెత్తింది. ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ను చేపట్టారు. దీంతో గుంటూరు జిల్లాలోని మందుల షాపులు మూతపడ్డాయి. నిత్యావసర వస్తువుల్లో ఆన్లైన్లో మందులు విక్రయించడం మంచిది కాదంటూ నగరంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అధిక డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులను అమ్ముతున్నారని, దీనివల్ల ప్రజలు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం తెలిపారు. మీకు పర్మిషన్ లేదు, మీకు కొన్నిటికే ఉన్నది అపోలో ఫార్మసీలో, మీ షాపుకి లేదు, మీరు బంద్ చేయాలి. నియంత్రణ లేని ఈ ఫార్మసీలను ఆపేయాలని మేము ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎందుకంటే వీటి మీద ఎటువంటి నియంత్రణ లేదు. వీళ్ళ ద్వారా నకిలీ మందులు, అంటే ఈ ప్రొవైడర్స్ ద్వారా నకిలీ మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. దాని ద్వారా వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేయగలుగుతున్నారు. వాస్తవంగా రిటైలర్స్కి ఉన్నది 20% మార్జిన్ అయితే మార్కెట్లో 22%, 25% ఇస్తున్నారు. అవి ఎలా వస్తున్నాయి అనేది ప్రజలు ఆలోచించి డిస్కౌంట్ల కోసం చూడకుండా ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్గా ఈ నకిలీ మందులు రాకుండా ఉండటానికి. రెండోది, యువతకి ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఎప్పుడైతే గంజా మీద ప్రభుత్వం కంట్రోల్ తీసుకొచ్చిందో, ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మీద యువత పడి వాళ్ళు ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో వాళ్ళు నకిలీ ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా వాళ్ళకి మందులు సప్లై చేస్తున్నారు. కాబట్టి యువత చెడిపోకుండా ఉండాలన్నా, ఇది చేయాలన్నా కానీ ఆన్లైన్ ఫార్మసీలు ఆపాలని కోరుతున్నాం మేము. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రమాదం జరిగింది. 337వ వార్డులో పైపెచ్చు ఊడిపడి పేషెంట్ అటెండర్ తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ కుమారికి డాక్టర్లు వైద్యం అందించారు. పెను ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 52 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ సునీత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు ఆమె వెల్లడించారు. స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. గుంటూరు నుంచి 34,060 మంది విద్యార్థులు 52 పరీక్షా కేంద్రాలలో ఎగ్జామ్లు రాయటకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాము. దీనిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 21,526 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 11,216 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి అప్లై అవుతున్నారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా అన్ని వసతులను సిద్ధం చేశాము. ఎగ్జామ్ పరీక్షలన్నీ కూడా సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో నిర్వహించబడతాయి. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలలో 52 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, 2 సిట్టింగ్ స్క్వాడ్స్ని, డిఈసీ మెంబర్స్ 3, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి. రాజధాని అమరావతిపై జగన్ తన పేటీఎం బ్యాచ్ అంబటి, పేర్ని నానితో విష ప్రచారం చేస్తున్నారని జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు మండిపడ్డారు. గుంటూరులో హరిబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మేమందరం అదృష్టవంతులం కాబట్టి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు వచ్చి గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పేసి వేణువల్ల కొనియాడుతూ ఉన్నారు. అది మీ చెవుల దాకా రావట్లా. ఎందువల్లంటే పచ్చ కామెర్లాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది, అలాగే మీరు అవినీతి చేసే వాళ్ళకి మొత్తం అవినీతిగానే ఉంటుంది. అయితే నేను చెబుతా ఉన్నా, మీకు ఒకటే సవాలు విసురుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే పేర్ని నాని కానీ, లేకపోతే జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ ఎవరైనా కూడా ఒకటే సవాలు విస్తూ ఉన్నా, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డినైనా వచ్చి మా గుంటూరులో పెమ్మసాని గారి మీద పోటీ చేసి గెలవమని చెప్పమని నేను చెబుతా ఉన్నా. మీకు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ ప్రజలు మీకు చెప్పులతో బుద్ధి చెప్పి పంపిస్తారని కూడా చెబుతా ఉన్నా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బంగారం కొనవద్దని ప్రధాని మోడీ పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్న 1,60,000 స్వర్ణకార కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు మంత్రంలో భాగంగా బంగారం కొనవద్దని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో బంగారం షాపులు కస్టమర్లు లేక విలవిలబోతున్నాయి. కొనుగోలు నిలిచిపోయాయి. బంగారం వృత్తిగా జీవించే 1,60,000 కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కార్పొరేట్ సంస్థల కారణంగా గత 4 ఏళ్లుగా బంగారం వ్యాపారం తగ్గి అల్లాడుతున్నామని స్వర్ణకారుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సామెతగా మోడీ పిలుపుతో బంగారం వ్యాపారం నిలిచిపోయిందని అన్నారు. సడన్గా వచ్చేసి బంగారం కొనకండి అని చెప్పేశారు. మీరు బాగుంది. మరి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో 1,60,000 కుటుంబాలకు ఏదో ఒక రకంగా జీవనోపాధి కల్పించే విధంగా మీరు ఆలోచించాలి. ఆ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఒక 1,500 కోట్ల నిధులు ఏర్పాటు చేస్తే మా స్వర్ణకారుల జీవితానికి కొంత ఇబ్బందులు అనేది తగ్గుతాయి. లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇబ్బందులు పడతానే ఉన్నామండి. వడ్డీలకి తెచ్చుకున్నాం, వడ్డీలు కడుతున్నాం. సంవత్సరం పాటు బంగారం కొనకండి అంటే మేము ఎలా బతకాలో మా భయం కోసం మేము మాట్లాడుతున్నాం సార్. మేము ఎవరిని పెద్దలను ఎదిరించట్లేదండి. మీ వల్లే మేము బతుకుతున్నాము, మీ పెద్దల వల్లే మేము ఉన్నాం. మమ్మల్ని కాపాడండి, మాకు దారి చూపించండి. మేము కోరుకునేది అది. ఇవి పెట్టిన విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.